మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మనం క్రిస్మస్ సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా మనం ఈ క్రిస్మస్ సందేశాలను విందాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞానులు ఎవరు అనే అంశాన్ని నేర్చుకుందాం. జ్ఞానులు ఎవరు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. కాబట్టి చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు వింటూ ఉండగా బైబిల్లో దేవుడు ఏ మాట వ్రాయించినా అది ఎందుకు వ్రాయించాడు, దాని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అనేది మాత్రం మనం గ్రహింపులోనికి తెచ్చుకుందాం. లేఖనం మనకు ఏదైతే నేర్పిస్తుందో ఆ నేర్పుతున్న దాని నుంచి తొలగకుండా సత్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదివి వినిపించండి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులు గమనిద్దాం. ఈ జ్ఞానులు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. జ్ఞానులు ఏ దేశానికి సంబంధించిన వారనే ప్రశ్నకు బైబిల్ ఇస్తున్న ఆన్సరు తూర్పు దేశపు జ్ఞానులు అని ఇక్కడ వ్రాయబడింది. మత్తయి గారే రాశాడు ఈ జ్ఞానుల గురించి. మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ రాయలేదు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అంటే యెరూషలేము వచ్చారు. ఎప్పుడు అది జరిగింది? రాజైన హేరోదు దినముల యందు అని వ్రాయబడింది. హేరోదు అనేవాడు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినాలవి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బేత్లెహేములో జన్మించారు. ఆయన జన్మించినప్పుడు అక్కడకు జ్ఞానులు వచ్చారు అని బైబిల్లో చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. అయితే ఏ దేశమో తెలీదు, పేరు మాత్రం రాయాల, తూర్పు దేశం అన్నాడు. చాలామంది ఇలా చెబుతారు, గ్రీకు నుంచి గాస్వర్ అనేవాడు వచ్చారని, ఈజిప్ట్ నుంచి బెల్తెజర్ అనేవాడు వచ్చాడని, మన భారతదేశం నుండి మెల్కియర్ లేదు మల్లికార్జునుడు అనే 3 జ్ఞానులు వచ్చారు అని కొంతమంది చెబుతారు. అయితే ఈ చెబుతున్న ఈ వినవస్తున్న దీనికి నేను అభ్యంతరం లేవదీస్తున్నాను. ఎందుకు అంటే తూర్పు దేశముల జ్ఞానులు అని బైబిల్లో రాయలేదు. తూర్పు దేశపు జ్ఞానులు అని మాత్రమే బైబిల్లో ఉంది. తూర్పు దేశముల అనే బహువచనం వాడలేదు బైబిల్లో, ఏకవచనం వాడారు. ఈ కారణాన్ని బట్టి వారు ఒకే దేశము నుండి వచ్చారు అని మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఈ ఒక్కచోటే కాదు, ఇది తూర్పు దేశపు జ్ఞానులు అని వ్రాయబడింది. ఒక్కచోటే కాదు, ఇంకా ముందు కూడా వ్రాయబడింది. తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము అని కూడా తర్వాత రాయబడింది. వారికి ముందుగా నడిచింది అని. తర్వాత వారు దేవుని చేత బోధింపబడిన వారై మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి అని కూడా బైబిల్లో వ్రాయబడింది. తమ దేశములకు కాదు, తమ దేశమునకు వెళ్ళారు. అయితే ఇక్కడ 3 అనుకుంటున్నారు చాలామంది. 3 జ్ఞానులు అనుకోవడానికి గల కారణం ఏమిటి అంటే వారు తెచ్చినటువంటి కానుకలు 3 రకాలు కాబట్టి 3 అనుకుంటున్నారు. కానీ 3 కాదు, గొప్ప సమూహమే వచ్చినట్టుగా
చరిత్ర అలాగే ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఉంది. యేసయ్యను దర్శించడానికి పుట్టినప్పుడే కానీ లేదా భవిష్యత్తులో యెరూషలేములో ప్రభుల వారు రాజ్య పరిపాలన జరిగించబోతున్నాడు అప్పుడు కానీ గుంపులు గుంపులుగానే వస్తారు అని కూడా ఉంది. సరే, మొత్తం మీద వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. ఆ దేశం పేరు వ్రాయిలా. కానీ కొంతమంది అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు పారసికులై ఉంటారు, పారసిక దేశం నుండి వచ్చిన వాళ్ళై ఉంటారు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకు అంటే పారసికులకి ఒక మత గ్రంథం ఉంది. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం జొరాస్టర్ అనేటువంటి రచయిత పారసిక మత గ్రంథం జెండ్ అవెస్తా అంటారు. ఆ పారసిక మత గ్రంథంలో జెండ్ అవెస్తాలో ఇలా వ్రాశాడు: సృష్టికర్త భువియందు అవతరించినప్పుడు గగనమందు ఒక నక్షత్రం పుడుతుంది అని వాళ్ళ మత గ్రంథం చెప్పింది. కాబట్టి పారసికులు ఖగోళ శాస్త్రాన్ని బాగా వంట పట్టించుకున్న వాళ్ళు కనుక వాళ్ళ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ లేఖనాన్ని బట్టి, ఆ ఆధారాన్ని బట్టి, ఆ పుట్టిన నక్షత్రాన్ని వాళ్ళు పరిశీలించి తెలుసుకొని రాజు పుట్టాడు, సృష్టికర్తే రాజుగా ఈ భూమి మీదకు వచ్చాడు అని వాళ్ళు గ్రహించారు. అందుకే వాళ్ళు దానిని వెంబడిస్తూ వచ్చారు అని, పారసికులే వచ్చుంటారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయి ఉండొచ్చు కూడా. కానీ ఫలాని దేశం అనే మాత్రం బైబిల్లో లేదు. ఇది మనం మాత్రం గుర్తుపెట్టుకోవలసినటువంటి అవసరత ఉందని మీకు మనవి చేస్తున్నాను. అయితే వీళ్లను బైబిల్ చెప్పింది జ్ఞానులు అని చెప్పింది. ఎందుకని జ్ఞానులు అని వీళ్ళని గురించి వ్రాయబడింది? మనం కూడా జ్ఞానులు అవ్వాలి అంటే వీళ్ళు ఏ ఏ పనులు చేయడం వల్ల బైబిల్ వీళ్ళకి జ్ఞానులు అనే బిరుదిచ్చిందో అలాంటి పనులు మనము కూడా చేయగలిగితే మనము కూడా జ్ఞానులమే. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఏ పని చేయడం వల్ల జ్ఞానులు అనబడ్డారో అదే పని ఎవరు చేసినా జ్ఞానులే. కాబట్టి ఈ జ్ఞానులు ఏం చేశారు? ఏం చేయటం వల్ల వీరిని బైబిల్ గ్రంథం జ్ఞానులు అని పిలిచింది? ఓకేనా? ఈ జ్ఞానులు ఎవరు అంటే ఏది చేయటం వల్ల జ్ఞానులు అయ్యారు? ఇప్పుడు మనం జ్ఞానులమా అజ్ఞానులమా అనేటువంటిది కూడా ఇది వింటూ ఉండగా మనకు అర్థమవుద్ది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకను గురించినటువంటి గొప్ప విషయాలు కూడా మనకు తెలుస్తాయి. మత్తయి సువార్త మొదటి మాట మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మళ్ళొకసారి చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అన్నాడు. మొదటి వచనం చివరి భాగంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అన్నాడు కదా. యెరూషలేమునకు వచ్చి అన్నాడు. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. 1-2 వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. ఈ 1-2 ఈ వచనాల్లోనే చాలా సంగతులు ఈ రోజున మనం నేర్చుకుందాం. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని రాయబడింది. వీళ్ళు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు ఎందుకు వచ్చారు? వేరే దేశం నుండి ఈ యెరూషలేము ఎందుకు వచ్చారు అంటే అడ్రస్ ఇస్తున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడి కోసం వాళ్ళు వచ్చారు. యెరూషలేమునకు వాళ్ళు వచ్చారు. అయితే యెరూషలేమునకు వాళ్ళు తూర్పు దేశం నుండి యెరూషలేమునకు వచ్చేసరికి ఎంతకాలం పట్టుంటుంది అంటే, హేరోదు అనే రాజు ఏం చేశాడంటే ఆ జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించి, మీకు ఆ నక్షత్రం కనపడింది ఎప్పుడు, ఏ టైంలో మీకు కనపడింది నక్షత్రం అని వారి చేత ఆ కాలాన్ని రహస్యంగా తెలుసుకున్నాడు. తెలుసుకొని మీరు వెళ్ళండి, ఆయన పూజ చేయండి, తర్వాత నేను కూడా వస్తాను అని కపటంగా వాళ్ళతో చెప్పి వాళ్ళని పంపిస్తాడు. అంటే హేరోదు రాజుకి వాళ్ళు యెరూషలేముకి ప్రయాణమై రావడానికి ఆ నక్షత్రం కనబడింది. ఆ కాలం ఎప్పుడు అనేటువంటిది హేరోదు రాజు వాళ్ళ ద్వారా సంగతిని తెలుసుకున్నాడు. కాబట్టే ఆయన ఏం చేశాడంటే వీళ్ళు వెళ్ళి యేసయ్యను కలుసుకొని ఆయన్ను పూజించి వారి కానుకలేదు ఇచ్చుకొని వాళ్ళు
దేవదూత ద్వారా మళ్ళీ బోధించబడి, దేవుని ద్వారా బోధించబడి, మీరు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, వాడు కుట్రదారుడు అని చెప్పినప్పుడు ఏం చేశారంటే మరి ఒక మార్గంలో వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఏంటి ఈ జ్ఞానులు ఇంకా రావడం లేదు అని పరిశీలించినటువంటి ఈ రాజు, ఈ జ్ఞానులు నన్ను అపహాస్యం చేశారు అని గుర్తుపట్టి ఏం చేశాడంటే, వాళ్ళు చెప్పిన కాలం గుర్తుంది కదా, ఆ కాలాన్ని గుర్తుపెట్టుకొని 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపించాడు. 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాల క్రితం వాళ్ళకు నక్షత్రం కనబడింది. క్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు యెరూషలేముకు వచ్చేసరికి అప్పటికి దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గొర్రెల కాపరులు యేసయ్య పుట్టినప్పుడు వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు గనక, ఆ దేవదూత ఎప్పుడైతే వర్తమానం చెప్పాడో వెంటనే వాళ్ళు బెత్లెహేము వరకు వెళ్ళి చూశారు, యేసయ్యను కనులారా చూసి ఆరాధించుకున్నారు. కానీ జ్ఞానులు వచ్చేసరికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈ యెరూషలేముకి వీళ్ళు రావడానికి పట్టిన కాలం అది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాణం కొనసాగించారు. వారు ప్రయాణం కావలసిన ఆహార వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. వాళ్ళకి నీళ్లు కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, వస్తువులు కావాలి. వీటన్నిటిని కూడా సమకూర్చుకొని ఆ బెటాలియన్ మొత్తం యెరూషలేముకు వచ్చారు. ఎంత కష్టమో, ఎంత ఓర్పో. ఎందుకు వాళ్ళు అంతగా కష్టపడి యెరూషలేం వరకు వచ్చారు అంటే, వాళ్ళ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి రాజు భూమి మీద పుట్టాడు, ఆయనను మనం కనుక్కోవాలి అని ప్రయాసపడి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈనాడు చాలామంది మీరు గమనించండి, కొన్ని బొమ్మలు వేస్తారు, లేదు చర్చిల ముందు ఏదో పాకలు కడతారు. యేసయ్య బాలుడుగా పాకలో ఉన్నట్టుగా కొన్ని బొమ్మలు, కొన్ని సినిమాలు కానీ, కొన్ని స్క్రిప్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళు వేసే బొమ్మల్లో కానీ యేసయ్య బాలుడుగా పాకలో ఉన్నప్పుడు ఒక పక్కన జ్ఞానులు, ఒక పక్కన కాపరులు, ఒక పక్కన గొర్రెలు, ఇవన్నీ ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. జ్ఞానులు అలాగే కాపరులు ఒకేసారి యేసయ్యను చూడడానికి రాలేదు. జ్ఞానులు వచ్చేసరికి దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు 2 సంవత్సరాల వయసున్న పిల్లవాడు జ్ఞానులు వచ్చేసరికి. మరి ఈ పాకలోనే ఉన్నట్టుగా చిత్రీకరించటం అనేటువంటిది వాక్య విరోధం, లేఖన విరోధమే. ఏదో బొమ్మలే కదండి వేసుకుంటే సరిపోద్ది కంటే కుదరదు. అది అక్కడ పరిస్థితినే మార్చేస్తాయి. ఏదో సినిమాలు అట్లా చూపించారు అంటే కుదరదు. అది పరిస్థితులనే మార్చేస్తున్నాయి. మళ్ళీ కొన్ని పాటలు కూడా పాడుతున్నారు, మన పూర్వీకులు రాశారు. అయితే రారే గొల్ల బోయలారా అంటారు కదా, గొల్లలు బోయలు వాళ్ళ రమ్మని పిలిచినట్టు వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చెబుతారు. గొల్లలు వచ్చారు అని బైబిల్ ఎక్కడ లేదు. రెండవది బోయవాళ్ళు వచ్చారని కూడా లేదు. ఇది కవి అలా కట్టాడు, రాసుకున్నాడు, అలా అలవాటు అయిపోయింది మనకు. అయితే జ్ఞానులు ఎంత ప్రయాసపడ్డారో ఆయన గురించినటువంటి సమాచారం విన్న తర్వాత, నక్షత్రాన్ని బట్టి వాళ్ళు గ్రహించిన తర్వాత, వాళ్ళు ఆ నక్షత్రము వెంబడి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. మనం కూడా జ్ఞానం కలిగిన వాళ్ళమైతే తెలుసుకోవలసింది ఏంటంటే, నిజమైన లోకరక్షకుడు యేసు అని మనం గుర్తుపట్టిన తరువాత, ఆయన్ను మనం తెలుసుకున్న తర్వాత, ఆయన దగ్గరకు ఎంత దూరమైనప్పటికీ కూడా ప్రయాణం చేసి రావాలి. ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత శరీరం బలహీనమైనప్పటికీ కూడా యేసయ్య దగ్గరకు రావడానికి మనం వెనకాడకూడదు. ఆ నిజమైన దేవుణ్ణి, ఆ నిజమైన రక్షకుణ్ణి కలుసుకోవడానికి ఏ వ్యక్తి కూడా అలసట చెందకూడదు అని దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అది మొదటిది.
రెండవ వచనంలోనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు పలికారు. రెండవది ఎవరట? యూదుల రాజుగా పుట్టినవాడు. అదేంటండి? పుట్టిన తర్వాత రాజు అవుతారు కొంతమంది, పెరిగి పెద్ద అయిన తర్వాత రాజు అవుతారు. కానీ ఈయన రాజుగానే పుట్టాడు. రాజుగా పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడు భూమండలం మీద? పుట్టాక రాజు అవుతాడు కానీ కదా. రక్షకుడు మీ కొరకు పుట్టాడని కూడా బైబిల్ చెబుతోంది. పుట్టిన తరువాత చేసిన పనులకి చాలామందిని కాపాడాడు కాబట్టి రక్షకుడు అనొచ్చాము. కానీ ఈయన రక్షకుడుగానే పుట్టాడు. అలాగే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఏం చేశారు? వీళ్ళు ఎంక్వైరీ చేశారు, తెలుసుకోవడానికి ప్రయత్నించారు. యెరూషలేము అయితే వచ్చారు కానీ మరి ఆయన ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేశారు, తెలుసుకున్నారు. ఏమని గుర్తుపట్టారు? ఆయన్ని యూదులకు రాజు అని గుర్తుపట్టారు. వాళ్ళకి తెలిసింది యూదులకు రాజు పుట్టాడు అని. వాళ్ళు యోదయ దేశానికి సంబంధించిన వాళ్ళేం కాదు, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వాళ్లకు యూదులకు రాజు పుట్టాడు అన్న సంగతి తెలిసి యెరూషలేములోనికి వచ్చి ఎంక్వైరీ చేయటం ప్రారంభించారు. యేసుని రాజుగా గుర్తించారు. మనం కూడా యేసుని రాజుగా గుర్తించాలి. వాళ్ళే జ్ఞానులంటే. యేసు ఎవరు అంటే ప్రవక్త అని చెబుతారు కొంతమంది, తప్పేం కాదు. యేసు ఎవరు అంటే మహానుభావుడు అంటారు. యేసు ఎవరు అంటే ఆయన మంచి సంఘ సంస్కర్త అంటారు. యేసు ఎవరు అంటే చాలా గొప్పవాడు అంటారు. యేసు ఎవరు అంటే ఆయన తిరుగుబాటుదారుడు అంటారు కొంతమంది. ఆనాటి యోధ మతస్థుల మీద తిరుగుబాటు ప్రసంగాలు చేశాడు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల మీద ఆయన పగబట్టాడు. ఆయన కొంతమంది జనాన్ని రెచ్చగొట్టాడని చెబుతుంటారు రకరకాలుగా. కానీ ఈయన ఎవరు అని ఈ జ్ఞానులు అనబడిన వారు గుర్తుపట్టారు అంటే యూదులకు రాజు అని గుర్తుపట్టారు. కానీ యూదులు గుర్తుపట్టలేకపోయారు. అదే విచారకరం. ఆ సొంత ప్రజలే ఆయనను రాజు అని గుర్తుపట్టలేకపోవడం చాలా విచారకరము. కొన్ని రెఫరెన్సులు చెబుతాను, రాసుకోండి అంతే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. వీటిల్లో పిలాతు అనేటువంటి రాజు అడుగుతాడు, నీవు రాజువా అని అడిగాడు యేసయ్యని. అప్పుడు యేసు ప్రభుల వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నీవన్నట్టే. ఏమన్నాడు? నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, అందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు యేసు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునగాక. నీవు రాజువా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు యేసు ప్రభు? ఎస్, నేను రాజునే. యూదులకు ఈయన రాజు. అందరూ నమ్మారు కానీ యూదులు నమ్మల. యేసయ్యని సిలువకు అప్పగించినప్పుడు కూడా ఆ సిలువ మీద నజరేయుడని యేసు యూదులకు రాజు అని రాశాడు. నజరేయుడని యేసు యూదులకు రాజు, INRI అని ఉంటుందా? అదే దాని అర్థం. అంటే వాళ్ళన్నారు యూదుల రాజు అని నువ్వు రాయొద్దు, యూదుల రాజు అని అతడు చెప్పుకున్నాడు అని రాయి, అంతేగాని ఆయన యూదులకు రాజు అని రాయొద్దు అన్నారు యూదులే. అంటే యేసయ్యను రాజుగా ఒప్పుకోలేదు యూదులు. కానీ ఈ తూర్పు దేశం నుంచి వచ్చిన వాళ్ళు యూదుల రాజు అని గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళే జ్ఞానులంటే. యేసును రాజుగా మనం అంగీకరిస్తే మనం కూడా జ్ఞానులమే. మనం కూడా జ్ఞానులమే. యేసు రాజు అని మనం చెప్పాలి. యేసు ఎవరు? రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. సిలువలో దొంగ కూడా చెబుతాడు,
ఏమని? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే యేసు అనేటువంటి ఆయన రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని, ఆ రాజ్యాన్ని ఇదే భూమి మీద మరల ఆయన స్థాపిస్తాడు అని సిలువలో దొంగ కూడా నమ్మాడు. యేసయ్య మరలా త్వరగా రాబోతున్నాడు, ఇదే భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ప్రపంచాన్ని యేసు ప్రభుల వారు ఏలబోతున్నాడు. ఆయన ప్రపంచ చక్రవర్తిగా త్వరలోనే పరిపాలన చేపట్టబోతున్నాడు. ఈ లోపల ఆయన పేరు పెట్టుకొని ఒకడొస్తాడు, గందరగోళం చేస్తాడు, వాడు కూడా ప్రపంచాన్ని ఏలతాడు. కానీ వాడు కాదు, యేసయ్య వస్తాడు. యేసయ్య పేరు పెట్టుకుని దొంగ వస్తాడు ముందు, కానీ తర్వాత యేసయ్య వచ్చి ఇదే భూమి మీద 1000 సంవత్సరాల రాజ్య పరిపాలనను కొనసాగిస్తాడు. 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన తరువాత యేసయ్య బిడ్డలందరూ ఆయనతో కలిసి యుగయుగాలు ఉండే పరలోక రాజ్యములో సభ్యులుగా ఉండడానికి తీసుకొని వెళతాడు. కాబట్టి యేసుని రాజుగా మనం అంగీకరించామా లేదా అని ఎవరికి వారు పరిశీలించుకోవాలి. యేసు రాజు అయితే ఆయనకి రాజ్యం ఉంటుంది. ఆయనకి రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో మనం కూడా సభ్యులం అవ్వాలి. దేవుని రాజ్యంలో సభ్యులం అవ్వాలి అంటే, పరలోకంలో మనం సభ్యులుగా మార్చబడాలి అంటే, లేదు దానికి మునుపు 1000 ఏండ్ల పరిపాలనలో ఎత్తబడినటువంటి వారు పరిపాలనలో సభ్యులుగా ఉంటారు, వాళ్ళలో కూడా మనం ఉండాలి అంటే, ఇప్పుడు ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉంది. బైబిల్ చెబుతుంది ఆ మాట. దేవుని రాజ్యం ఎక్కడుందంటే ఇప్పుడు మన మధ్యలోనే ఉంది. దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సంఘమే దేవుని రాజ్యం. అంటే ఎంతమంది అయితే ఈ లోక రాజ్యంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని రాజ్యంలోనికి అనగా సంఘంలోనికి ప్రవేశిస్తారో వాళ్ళు దేవుని రాజ్య సభ్యులు. స్తోత్రం కలుగునగాక. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య సభ్యులు, యేసుక్రీస్తు యొక్క రాజ్య సభ్యులే. ఆ రాజ్యంలో చేరిన తర్వాత ఆ రాజ్యంలో కొన్ని కట్టడలు ఉన్నాయి, వాటిని అనుసరిస్తూ ఆయన వచ్చే వరకు బ్రతకాలి. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా లోక సంబంధి, అంటే లోకంలో ఉన్నటువంటి ఆచారాలలో కట్టడాలలో ఆ రాజ్యానికి సంబంధించిన బ్రతుకుతాడు. మనం దానిలో నుంచి ప్రత్యేకించబడి నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సాతాను కబంధ హస్తాల్లో మేము ఉండం, శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది, యేసయ్య రాబోతున్నాడు, అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు, కాబట్టి ఆ రాజ్యంలో మేము కూడా సభ్యులం అవ్వాలి, ఆయన మాకు రాజు అన్న వాళ్ళు బాప్తిస్మం ద్వారా దేవుని రాజ్య సభ్యులుగా మార్చబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సువార్త ఎందుకు మనం ప్రకటించేదంటే, ఈ లోక రాజ్యాలు అశాశ్వతం, యేసు రాజ్యం శాశ్వతం. అందుకే ఆయన రాజ్యంలోనికి రండి అని ఆహ్వానించడమే సువార్త. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే ఈ జ్ఞానులు యూదులకు రాజు అని యేసయ్యను గుర్తుపట్టారు. వాళ్ళు జ్ఞానులు అనబట్టన్న కారణం ఏంటంటే ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. శరీరం బలహీనంగా అలసటగా ఉన్న లెక్క చేయకుండా సంవత్సరాల పాటు నడిచి యేసయ్య దగ్గరకు రాగలిగారు. రెండవది ఆయన రాజు అని వాళ్ళు గుర్తుపట్టారు. తర్వాత బేత్లెహేము వరకు వెళదాం అనుకొని వెళ్ళారు. ఎలాగంటే వాళ్ళు వచ్చి యెరూషలేములోకి వచ్చి రాజుగారు కదా పుట్టింది, ఈ రాజభవనంలో ఉంటాడు అనుకొని హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన పూజించాలని మేము వచ్చాం అని చెబుతున్నారు. రాజుగారికి కలవరం పుట్టింది. ఈ హేరోదు అనేవాడు చాలా భయంకరుడు, మామూలు వాడు కాదు, తేనె పూసిన కత్తి. ఆ కత్తిని నాకుతుంటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది, కానీ కోసేస్తుందన్న సంగతి కూడా తెలియదు. కుట్రదారుడు, కపటదారుడు, నేనే ఉండాలి, ఎవడు ఉండకూడదు, నేనే ఈ పరిపాలన చేయాలి, నేనే రాజుగా ఉండాలి అని కుట్ర పట్టినటువంటి వాడు. ఇతడు ఏదోము వంశస్థుడు, ఏదోమీయుడు. ఏదోమీయుడు అంటే ఏశావు సంతతి వాడు. ఏశావు తెలుసుగా,
ఏశావు సంతతి వాడు ఏదోమీయుడు ఈ హేరోదు. ఏదోమీయులకు యూదులకు కుదరదు, కానీ యూదులను పరిపాలన చేస్తున్నట్టు తను. అయితే వాళ్ళ నుంచి తిరుగుబాటు రాకూడదని ఏదో దేవుని మందిరాన్ని మరలా పాడైందని మరలా లైన్ చేయించి కట్టించాడు. అంతే, ప్రేమతో కాదు, కపటంతో దేవుని మందిరానికి ఖర్చు పెట్టాడు. కుట్రదారుడు ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరాన్ని కట్టించి ఏదో హడావుడి చేసి, అమ్మో ఎంత ప్రేమంటే మనమంటే అనుకోవాలి అని అలా కట్టించాడు. తన తర్వాత తన కుమారుడు రాజు అవుతాడు కదా, వాడు కూడా రాజు అవ్వకూడదని సొంత కొడుకుని చంపించిన మహా దౌర్భాగ్యుడు. తన అధికారం పోతుంది అంటే ఎవరినైనా చంపడానికి వెనకాడనటువంటి మూర్ఖుడు ఈ హేరోదు. అతని దగ్గరకు వచ్చారు వీళ్ళు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టటమా? మరి నా సంగతి ఏంటి అనుకొని, కపటదారి కదా, తొందరపడ్డావు, నోటుతో మాట్లాడుతుంటాడు, నొసలతో ఎక్కిరిస్తుంటాడు అన్నదానికి ఈ హేరోదే. పైకి మాత్రం బాగానే నటిస్తున్నట్టుగా, ఓ అలాగా, రైట్, సంతోషం, శాస్త్రులారా పరిసయ్యులారా రండి అని, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగాడు. వీళ్ళు అడిగింది ఎవరిని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడు. ఈయన ఎవరిని అడుగుతున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే యూదుల రాజు ఎవరో కాదు, క్రీస్తు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఈ రోజున కొంతమంది యేసుని క్రీస్తుగా అంగీకరించని యూదులు ఉన్నారు. క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే అప్పుడు గ్రంథపు చుట్టాలు తిరగేయటం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పారు, మేకా గ్రంథం తీసుకొని యోదయ దేశపు బెత్లెహేములోనే అని చెప్పారు. అప్పుడు అన్నాడు, మీరు బెత్లెహేము వరకు వెళ్ళి ఆ శిశువు విషయమైనటువంటి సంగతులు తెలుసుకొని మరలా నా దగ్గరకు రండి, నాకు ఆ వర్తమానం ఏమిటో నేను కూడా వెళ్ళి పూజ చేసుకుంటున్నా ఆయన్ని అని కపటంగా వాళ్ళను పంపిస్తే వాళ్ళు బెత్లెహేము వరకు వెళ్ళారు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగున గాక. ఏ విధం చేతనైనా యేసును కలుసుకోవడానికి వాళ్ళు పడిన ప్రయాసను మనం చూడొచ్చు. దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యెరూషలేం వచ్చారు. తర్వాత యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ అని ఎంక్వైరీ చేసి ఫలానా ప్రాంతం అని తెలుసుకున్నారు. ఆ రాజు దగ్గర నుంచి బయలుదేరి బయటకు వచ్చారు. అదిగో తూర్పు దేశమున, తూర్పు దిక్కున వాళ్ళు చూసిన ఆ నక్షత్రం మరలా వాళ్లకు కనబడింది. వాళ్ళ రాజగృహంలోకి వెళ్ళిపోయారు. తర్వాత మరలా బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళకి కనబడితే ఆ నక్షత్రం వెంబడి వెళ్ళారు, నక్షత్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. అది ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి వెళితే ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే అక్కడ 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందం కాదు, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, పాకలోనికి కాదు అంటే 2 సంవత్సరాలు పాకలోనే ఉండాలా ఆయన? కాదు, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఒకసారి ఆగుదాం. లేఖనం ఏం చెబుతుంది అనేది మనం గమనించాలి. వీళ్ళు జ్ఞానులు అని బైబిల్ చెప్పింది. వీళ్ళు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని రాయబడింది. పాకలోనికి కాదు అంటే 2 ఏళ్ళు పాకలోనే లేరు. తర్వాత ఆయన యేసు అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత మరియ తల్లి ఇప్పుడు పేరు పెట్టింది 8వ దినాన సున్నతి చేసినప్పుడు. కానీ తర్వాత ఆడపిల్ల పుడితే ఇన్ని రోజులు, మగపిల్లడు పుడితే ఇన్ని రోజులు పురిటాలుగా ఉండాలని చెబుతుందా? అవి కూడా తీసుకున్నారు. ఆ టైం వచ్చినప్పుడు గువ్వలు పట్టుకుని వెళ్ళారు. తర్వాత సుమియోన్ అనేటువంటి ఆయన కూడా ఈయన పట్టుకొని ఈయన గురించి వ్రాయబడిన ప్రవచనాన్ని చెప్పాడు. ఈయన పుట్టాడు అంటే ఈయన పుట్టుక ఎంత వివాదాస్పదం అవుతుందో కూడా ఆయన ముందుగానే చెప్పాడు. ఆ వివాదం వాళ్ళకే బోలా. వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక అనేది నేను మళ్ళీ మరొక ప్రసంగం చెబుతాను మీకు. క్రీస్తు పుట్టుకే ఒక వివాదం ఈ రోజు వరకు కూడా. ఆ వివాదంగా ఉండడానికి క్రీస్తు పుట్టాడు. ఆయన అడ్డుబండగా కూడా వచ్చాడు, అడ్డురాయి అని కూడా బైబిల్ చెబుతుంది. కొంతమంది పడడానికి, కొంతమంది లేవడానికి, అనేకుల హృదయాలు
బయలుపడడానికి యేసయ్య పుట్టుక. ఎవడ నిలబడతాడో ఎవడ జారిపోతాడో డిక్లేర్ చేసేదే క్రీస్తు పుట్టుక. ఇవన్నీ ఆ సిమియోను రావడం, వీళ్ళు వెళ్ళటం ఇవన్నీ అయిపోయినాయి అప్పటికే. అయితే వీళ్ళు ఇంటిలోనికి వచ్చారట. ఇంటిలోనికి వచ్చి లేఖనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఒక్కసారి మనం గమనించాలి, ఎవరిని పూజించారు? ఆయనను పూజించి. ఆయనకు అప్పటికి దాదాపు ఎన్నేళ్ళు ఉంటాయి? 2 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడండి. అందుకని ఆయన్ని సాగిలపడి పూజించారండి అనడానికి వీలు లేకుండా వాళ్ళు చూసింది ఎవరిని? తల్లి అయిన మరియను చూశారా, తర్వాత యేసయ్యను కూడా చూశారు. చూసి సాగిలపడి వీళ్ళిద్దరిలో ఎవరిని పూజించారు? ఆయనను పూజించారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకని దేవుడు మత్తయి ద్వారా ఇంత స్పష్టంగా వ్రాయించాడు అంటే, యేసు పూజార్హుడు. ఎవరిని పడితే వారికి సాగిల పడకూడదు. సాగిల పడితే మనమైతే మనుషులు దాన్ని అంగీకరించకూడదు. దేవదూతలుగా సాగిల పడితే కొంతమంది భక్తులు వాళ్ళు వద్దు సుమి, మేము నీతోనూ తోడి సహదాసులతోనూ మేము కూడా సమానం, మేము కూడా మీరు మమ్మల్ని సాగిలపడి నమస్కారం చేస్తే వాటిని స్వీకరించే స్థితి మాది కాదు, దేవునికే నమస్కారం చేయాలి, మాకు కాదు అన్నారు దేవదూతలు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. దేవదూతలు కూడా నమస్కారాలు స్వీకరించరు, పూజలు స్వీకరించరు, ఆరాధనను స్వీకరించరు. మనుషులు కూడా పూజార్హులు కాదు, వారికి నమస్కారం చేయకూడదు, సాష్టాంగపడి వారిని మనం పూజించకూడదు. మరి ఎవరిని పూజించాలి? దేవుణ్ణి మాత్రమే పూజించాలి. యేసుక్రీస్తు ప్రభుకి సాగిలపడ్డారట, ఆయనను పూజించి అని రాయబడింది. యేసు పూజార్హుడు, ఇది మనం గుర్తుపట్టాలి. యేసు ప్రభు దేవుడు కాదని చెబుతున్నారు చాలామంది ఇవాళ. కానీ దేవుడు కాకపోతే ఆయనను పూజించడానికి ఆస్కారం లేదు. దేవుణ్ణి కాని వారిని బైబిల్లో ఎవరిని కూడా పూజించినట్టుగా, పూజ చేస్తే బైబిల్ ఒప్పుకున్నట్టుగా లేదు. యేసయ్యని పూజించాలి. వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉంది కదండి, సగ అక్కడ నిలబడే ఉంది కదండి. అమ్మ మహానుభావుణ్ణి కన్నావమ్మా అని ఆమెను పూజ చేశారా? లేదు, పూజ చేయరా. ఎందుకని? ఎవరు వాళ్ళు? తలకాయ ఏమన్నా ఉందా వాళ్ళకే? జ్ఞానం కలిగిన వాళ్ళేనా? తల్లిని వదిలిపెట్టి పిల్లాన్ని పూజ చేస్తారా? జ్ఞానులా అజ్ఞానులా? వాళ్ళు జ్ఞానులు అంద బైబిల్. మనమేమనుకుంటాం? అజ్ఞానులు వాళ్ళు. పిల్లోడికి సాగిలు పడ్డారండి, పిల్లోడికి పూజ చేస్తున్నారండి. మరి వాళ్ళ అమ్మగారు అంతలావని అంత ఎత్తున అక్కడ నిలబడి ఉంటే ఏమన్నా తలకాయ ఉందా అనుకుంటాం మన ఆలోచనతో. కానీ లేఖనం చెబుతుంది, ఇదే మనం కనిపెట్టాలి. ఇలా అన్నామని మనం మరియను కించపరిచామా? మహాతల్లి మనం ఏమనేం అన్నాం. ఎందుకంటే అప్పుడు మంచి భక్తురాలు. ఆమెలాగా మనం కూడా భక్తులుగా ఉండాలి, అంతే. ఆమెను పూజ చేయడానికి ఆవిడ అనర్హురాలు. ఓకేనా? యేసయ్యకి వాళ్ళు ఏం చేశారు? పూజించారు అని రాయబడింది. పూజించడం అంటే ఆరాధన అని అర్థం. పూజ అంటే ఏమిటి? ఆరాధన అని అర్థం. ఆరాధన అన్న మాట గ్రీకులో ప్రస్కునెమో అంటారు. గ్రీక్ భాషలో ఆరాధనను ప్రస్కునెమో అన్నారు. PROSKUNEO అంటారు, ప్రస్కునెమో. దానిని ఆరాధన. తెలుగులో మొక్కుట అంటారు. ఇంగ్లీష్లో వర్షిప్, అంతేనా? వర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. హిబ్రూ భాషలో దాన్ని ఏమన్నారంటే లాహ్ ఆహ్ ఒహెడ్ అన్నారు. ఆరాధన, పూజ అంటే. ఓకేనా? లాహ్ ఆహ్ ఒహెడ్ ఇంగ్లీష్లో, హిబ్రూ భాషలో రాయబడిన మాట అది. కాబట్టి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, మరెవ్వరిని కూడా ఆరాధించకూడదు. ఆరాధన అన్న మాటకు అర్థం ఒరిజినల్గా తెలుగులో మొక్కుట అన్నాడు. దాని భావం ఏమిటంటే దేవునికి తప్ప మరి దేనికి కూడా ప్రథమ స్థానం ఇవ్వకూడదు. దేవునిని తప్ప
మరి ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమింపకూడదు, అది దాని అర్థం. సాష్టాంగ పడ్డారు అంటే మేము ఖాళీ, అసలు మేము ఎందుకు పనికిరాం, మహానుభావ నువ్వే దేవుడవు, నీ ముందు మేము సరెండర్ అయిపోతున్నాం అనడానికి గుర్తు ఆ 2 సంవత్సరాల వయసున్న యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు సాగిలపడ్డారు, ఆయనను పూజించారు అని బైబిల్లో వ్రాయబడింది. అంటే యేసు పూజార్హుడు, దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా యేసయ్యను పూజించిన వాళ్ళు చాలామంది కనపడ్డారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అని రాయబడింది. మ్రొక్కటం అంటే పూజించడం, ఆరాధించటం 2వ వచనంలో ఉంటుంది. చదవనవసరం లేదు, చెబుతున్నాను. మత్తయి సువార్త 8:2లో మాట ఉంటుంది. తర్వాత 28వ అధ్యాయం 9వ వచనంలో యేసయ్య పునరుద్ధానం చెందిన తరువాత వాళ్ళు యేసయ్య పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అని రాసుంటుంది. మ్రొక్కుట, యేసయ్యకి మ్రొక్కితే అమ్మ తప్పు తప్పు తప్పు, నేను కాదు, మీరు నన్ను మ్రొక్కకూడదు, నేను దేవుణ్ణి కాదు అన్నాడా? కుష్ఠరోగం వచ్చి మ్రొక్కుతుంటే నేను దేవుణ్ణి కాదు అన్నాడా? ఆయన దేవుడు అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అంటున్నారు కొంతమంది. ఆయనకు మొక్కకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అంటున్నారు కొంతమంది. మరి ఆయనకు పూజ చేస్తుంటే నాకు చేయకూడదని ఎక్కడన్నా అన్నాడా దేవుడు? నాకు మొక్కకూడదు అన్నాడు ఎక్కడన్నా? నా కాళ్ళు పట్టుకోకూడదు అన్నాడా? ఒక ఆవిడ కాళ్ళు కడిగింది, కన్నీళ్లతో కడిగింది, అత్తరపుడ్డు తీసుకొచ్చి ఆయన అభిషేకించింది. ఆ కాళ్ళు కడిగి ఆ కాళ్ళను తల వెంట్రులతో దుడుస్తుంటే అమ్మా నా కాళ్ళు పట్టుకోకూడదమ్మా అన్నాడా? అంగీకరించాడు ఆయన. ఇంకా మనం చెప్పాలంటే పునరుద్ధానుడి లేచిన తర్వాత తోమ అనేటువంటి ఆయన కూడా నా ప్రభువా నా దేవా అన్నాడు. నువ్వు నాకు ప్రభువు నాకు దేవుడు అన్నాడు. అయ్యో భలే పని, నేను దేవుడిని కాదు అన్నాడా యేసు ప్రభు? అనలేదు. ఎందుకు? ఆయన దేవుడే. దేవుడు కాబట్టి ఆయనకు మ్రొక్కారు, దేవుడు కాబట్టి ఆయనకు పూజ చేశారు, దేవుడు కాబట్టి ఆయనకి సాగిలపడ్డారు. దేవా అన్నా కానీ ఆయన దానిని అంగీకరించాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగులు ఉంటారా, వాళ్ళల్లో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు శుద్ధుడైన తర్వాత. వాడు కూడా వచ్చి సాగిలపడి ఆయనకు మ్రొక్కి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాడు. యాయీరు కుమార్తె విషయంలో యాయీరు ఏం చేశాడు? ఆయనకు మ్రొక్కి అని రాసి ఉంటుంది. తర్వాత సృష్టిలో సముద్రంలో వెళుతున్నప్పుడు ఆ గలిబీలు ఇదంతా చూసి వాళ్ళు కూడా 1 కాదు 2 కాదు చాలా విషయాలు యేసయ్య పూజార్హుడు అని బైబిల్లో వ్రాయబడింది. యేసయ్యకు తప్ప మరి ఎవ్వరిని కూడా పూజ చెయ్యకూడదు. ఏ మనుషుడు పూజార్హుడు కాదు. వాళ్ళు యేసయ్యను మాత్రమే పూజ చేశారు. అందుకని వాళ్ళని ఏమని చెప్పింది బైబిల్ గ్రంథం? జ్ఞానులు అని చెప్పింది. మనం కూడా ఏం చేయాలి? యేసయ్యనే పూజ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం పూజ చెయ్యకూడదు. ఎందుకని? ఆయన దేవుడు. ఇది మనం గుర్తుపట్టాలి. దేవుడే శరీరాన్ని ధరించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి జ్ఞానులు ఆయనను పూజించారు. నా ప్రియ సహోదరులరా గమనించండి, యేసయ్యను తప్ప మరి ఎవరిని మనం పూజ చెయ్యకూడదు. యేసయ్యకు తప్ప మరెవరికి మనలో స్థానం ఉండకూడదు. ఆరాధన ఎవరికి పడితే వాళ్లకు చేయకూడదు. ఆరాధన చేయవలసింది సజీవుడైన దేవునికే, విగ్రహానికి కాదు. ఆరాధించవలసింది సజీవుడై బ్రతికిన ఆ దేవునికే తప్ప విగ్రహానికి ఆరాధన చేయకూడదు, విగ్రహానికి పూజ చేయకూడదు. విగ్రహం అంటే ఒక బొమ్మ. దానికి పూజ చేయడం వల్ల దానికి ఏమీ తెలియదు, అలా చూస్తా నుంచుంటుంది అంతే. అది ఏ బొమ్మ అయినా సరే, యేసయ్య బొమ్మ అయినా, వాళ్ళ నాన్నగారి బొమ్మ అయినా, వాళ్ళ అమ్మగారి బొమ్మ అయినా, లేకపోతే దావీదు గారి బొమ్మ అయినా, పౌలు గారి బొమ్మ అయినా, పేతురు గారి బొమ్మ అయినా, ఎవరి బొమ్మ అయినా ఏం చేస్తుంది? పూజ చేస్తుంటే నుంచొని చూస్తుంది తప్ప కదులుద్దా, మాట్లాడొద్దా, నడుచుద్దా, చూసొద్దా? గొంతుకైతే కనపడుతుంది ఉన్నట్టుగా, మాట్లాడొద్దా? 115వ కీర్తనలో చెప్పినట్టుగా అది ఏమీ చేయలేదు. ఎందుకంటే అది బొమ్మ, ఒక విగ్రహము. కాబట్టి విగ్రహానికి మనం ఏం చేయకూడదు? ఆరాధన, పూజ చెయ్యకూడదు.
దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన్ని పూజ చేయటం ఏంటి, ఏదో బొమ్మను పూజ చేయటం ఏంటి? దేవుడు దాన్ని అంగీకరించలేదు. వీళ్ళు జ్ఞానులు. ఎందుకు జ్ఞానులు? యేసయ్యను మాత్రమే పూజ చేశారు కాబట్టి జ్ఞానులని సాక్ష్యం ఇచ్చింది. ఎవళ్ళం పడితే వాళ్ళని పూజ చేయకూడదా? బైబిల్ ఒప్పుకోదా? ఒప్పుకోదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు, చూద్దాం. మత్తయి సువార్త 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చాలు. ఎవరికి మ్రొక్కాలి? ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవించాలి అని వ్రాయబడి ఉంది అన్నాడు యేసయ్య అపవాదితో. ఆయనను మాత్రమేనా, ఇంకెవరినైనా? నీ ప్రభువైన దేవునికి మ్రొక్కి అంటే వర్షిప్, ఆరాధన. ఎవరికంట? దేవునికి మాత్రమే ఆరాధించాలి అన్నాడు యేసయ్య. మరి ఆయనకి ఆరాధన చేస్తుంటే ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు స్వీకరించాడు? ఎక్కడే కనపడుతుందిగా. ఆయన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు అని మనకు అర్థం అవట్లా. యేసయ్య పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనను కాదని ఇంకా ఎవరిని పూజ చేసిన వాళ్ళు అజ్ఞానులు. ఆయనను పూజించడమే జ్ఞానం. అందుకనే వారు జ్ఞానులు అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం, యేసయ్యను గూర్చినటువంటి సమాచారం ఎక్కడ దొరికిన, ఎంత దూరమైనా సరే, మనం శరీరం అలసిపోయినప్పటికీ కూడా యేసయ్య కోసం ఎక్కడికైనా పరుగులు తీయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన అంటే, అదిగో వాక్యమైన దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి సత్య వాక్యం వినబడుతున్న దగ్గరకు ఖచ్చితంగా మనం పరుగులు తీయాలి. యథార్థమైన వాక్యమే, లేఖనం మనల్ని పరలోకం చేరుస్తుంది. వాక్య విరోధంగా మనం బ్రతికితే, వాక్య విరోధంగా కొన్ని కార్యాలు చేస్తే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. లేఖనములు యందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించమన్నాడు దేవుడు. ఒకవేళ లేఖనాలు పరిశోధనలో ఫెయిల్యూర్ అయిపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. నామకార్థపు ఆరాధన చేయకూడదు. ఆరాధనలో కూడా వ్యర్థమైన ఆరాధనలు ఉన్నాయి, వ్యర్థమైన ఆరాధనలు. ఈ క్రిస్మస్ పేరు చెప్పి చాలా వ్యర్థ ఆరాధనలు చేస్తున్నారు చాలామంది. సినిమా వాళ్ళలాగా డ్యాన్సులు వేస్తున్నారు, స్టేజీలు కట్టి డబ్బులు ఖర్చు పెట్టి. సినిమా వాళ్ళే మెరుగు. అంతకన్నా భయంకరంగా ఈనాటి నామకార్థపు క్రిస్టియానిటీ బయలుదేరింది. క్యారల్స్ అని డబ్బులు పోగేసి, ఓళ్ళమ్మడి తిరిగి డబ్బులు పోగేస్తారు క్యారల్స్ అని. ఆ డబ్బంతా పోగు చేసి ఏం చేస్తారు అంటే, పెద్ద స్టేజీలు కట్టి హడావుడి చేసి స్కిట్లు వేస్తారు, డ్రామాలు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. ఏదో చిన్నపిల్లలతో ఏదో చేపించారేమో, లేక అది అర్థం అవటానికంటే అనుకోవచ్చు. ఏదో ఒకప్పుడు తెలియదు కాబట్టి ఇదివరకు నాటకాల ద్వారా ఏదో చేసి, వాళ్ళ నాటకాలు వేసి క్రీస్తు ప్రేమను చూపించే అంత పిచ్చరకాల అప్పుడు జనం కాదండి. ఇదివరకంటే ఎంటర్టైన్మెంట్ ఎవరికి లేదు కాబట్టి ఏదో తెర మీద, అది కూడా ఏంటంటే తోలు బొమ్మలు అట్లా ఆడించేవాళ్ళు ఏదో చూడటానికి, దాని ద్వారా కొంత సువార్త చెప్పొచ్చు అని. ఇవాళ ఏమొచ్చింది? డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, పనికిమాలిన డ్యాన్సులు. నేను చెబుతున్నాను, వాళ్ళు ఖచ్చితంగా సాతాను సంబంధులు. లేఖనాలను బట్టి చెబుతున్నాను, సాతాను సంబంధులు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డాన్సులు వేస్తున్నారు, డాన్స్ ప్రోగ్రాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక్కడికి మారు మనస్సు లేదు, ఉంటే అసలు ఆ పని చేయలేరు. ఓకేనా? మారు మనసు లేదు వాళ్ళకే. పేరెంట్స్కి ఎట్లా అక్కడ బోధకుడికి లేనప్పుడు పేరెంట్స్కి ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులకి ఎట్లా వస్తుంది? ఆ కాపరే నోరు మూసుకొని కూర్చుంటున్నప్పుడు క్రిస్మస్ పేరు మీదగా పెట్టి, మా అబ్బాయికి స్పెషల్ పాట కావాలి, ఒక 5,000 ఇస్తాను నేనంటే, ఓకేనండి, భలే పని. నేర్చుకోమనండి, మంచి పాట నేర్చుకోమనండి, వేపిద్దాం. చక్కగా మీరు వీడియోలు తీసుకోండి, అవి చూసామని పళ్ళన్నీ ఇగిలియటం. సిగ్గు లేదు, ఏమలేదు, సిగ్గు లేదు. యేసయ్య పేరు చెప్పి క్రీస్తు పుట్టినందుక,
క్రీస్తు పుట్టాడని తాగి తందనాలాడి ఎగిరి డ్యాన్సులు వేస్తావా? నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఆ పని చెయ్యు. దేవుని నామానికి మహిమ లేదు, మళ్ళీ దానికోసం డబ్బులు పోగేస్తావా? తిని తాగి ఎగరటానికి అది సరైన పద్ధతి కాదు. పండగ కూడా ఏదో చేస్తుంటే వాడికి ఎట్ట ఇప్పుడు మేము చేస్తే తప్పు వచ్చింది, అటు చేస్తే తప్పు వచ్చింది, ఆ ఒక పూటేగా. ఏంటి ఆ ఒక్క పూట? ఒక పూట అంటే ఎన్ని కావాలి? ఇశ్రాయేలీయులు అట్టాగే విగ్రహం ముందు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. మళ్ళీ వీళ్ళు దావీదుతో పోల్చుకుంటారు, దావీదు ఎగరలేదా అని. దావీదు రికార్సులు పెట్టి డ్యాన్సులు చేశాడా? ఆత్మతో ఆయన నింపబడి దేవుని మందసం మరలా యెరూషలేములోకి వచ్చేసరికి ఆత్మతో నింపబడి పరవశం తట్టుకోలేక నాట్యం ఆడాడు ఆయన. రికార్సులు పెట్టి స్టేజీలు కట్టి స్టెప్పులేసి ఈ స్టెప్కి ఈ డ్రస్సు, ఆ స్టెప్కి ఆ డ్రస్సు, ఆ రంగులోని పిలిపించి ఆ డిజైలు మని ఆ లైట్లు వేయించి వేసాడా దావీదు? అది అట్లాంటి ఆయనతో పోల్చుకోవడానికి కనీసం బుద్ధి ఉండక్కర్లేదు, జ్ఞానం ఉండక్కర్లేదు. అందుకని కాపరులకి జ్ఞానం ఉండాలి. నేను అనేది సంఘంలో దైవ సేవకులకు ఉండాలి జ్ఞానం. ఒకళ్ళు నువ్వు ఆ కార్యం చెబితే నువ్వు మానే ఇంకో గారిని పెట్టుకుంటాం, ఇతను డిస్మిస్ చేసినారు అంటారేమోనని భయం వేసి అలాగేనండి, మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు కదా, మీరు అంటే మేము కాదంటామా, మీరు సంఘ పెద్ద, కానివ్వండి ఎలాగుంటే అలా కానివ్వండి అనకపోతే రేపు దోషేస్తారు బయటికి. మరి ఇట్లాంటి అహరోన్లంతా బయలుదేరారు, అహరోన్లందరూ బయలుదేరారు. అహరోను అని ఎందుకు అంటున్నానంటే జనాల మాటలు విని జనాల మాటల ప్రకారం చేసేవాడు అహరోను, కాపరి. అర్థమైందా? జనులను విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టాడని రాసుకుంటుంది బైబిల్లో. మోషే అయితే అలా కాదు, అవతల ఎవడుంటాడో అవతల ఉన్నాడు, యువతలు ఉండేవాడు యువతలు ఉన్నాడు, మీ సంగతి అంటూ మా సంగతి అంటూ దేవుడే చూస్తాడు అని 2 శిబిరాలుగా ఎడగొట్టేవాడేమో మోషే. ఆయనేమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, సరేలే కానివ్వండి అని విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు చేసినప్పుడే అహరోను. కాబట్టి యేసయ్య పుట్టుకను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి లోక సంబంధమైన కార్యాలు చేయటానికి సిగ్గు, శరం, శీము, నెత్తురు ఉందా? అనిలట్టుగా వాళ్ళ విగ్రహాల దగ్గర తీనుమారులు పెట్టి బ్యాండ్లు పెట్టి డ్యాన్సులు వేస్తూ గంతులు వేస్తూ సినిమా పాటలకు ఎగురుతారు తాగొచ్చి. అది అన్ని జనులు చేసే పనులు, అదే పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఎంత విచారకరమో, ఎంత భయంకరమో. నాకు తెలిసి మన సంఘంలో ఇప్పుడే కాదు, ప్రభు వచ్చే వరకు కూడా ఎవరైనా నడపని ఏదైనా జరగనే ఇట్లాంటి వాటికి మాత్రం స్థానం మనం ఇవ్వద్దు. మనం ఉన్నా పోయినా తర్వాత వాళ్ళైనా కానీ ఇలాంటి వాటికి చోటు ఇవ్వకూడదు. వాక్యానికి పెద్దపీట వేయాలి. అది ఆరాధన అంటే అదే. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి లేఖనానుసారంగా బ్రతకటమే ఆరాధన అంటే. ఓకేనా? అలా ఆరాధించారు, ఆయనను పూజించారు, అందుకే వాళ్ళని ఏమన్నాం? జ్ఞానులు అన్నాం. 1 యెరూషలేము వచ్చారు, 2 ఎంక్వైరీ చేశారు ఆయన రాజు అని గుర్తుపట్టి, 3 ఆయనను పూజించారు. తర్వాత 10వ వచనంలో అంటారు అక్కడ ఆయనకు కానుకలు సమర్పించారు. ఏమి విప్పారు? పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళమును కానుకలకు ఎవరికి ఇచ్చారు? ఆయనకు సమర్పించారు. కానుకలు ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అంటే వాళ్ళు కానుకలు పట్టుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కానుకలు ఎందుకు? పిల్లడు ఏం చేసుకుంటాడు? దేవుడు ఎందుకు ఇప్పించుంటాడు కానుకలు ఎందుకు ఇప్పించుంటాడు దేవుడు వాళ్ళకే? ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మామూలుగా జనరల్గా ఆలోచిస్తే అర్థం అవుద్ది. ఎందుకు ఇప్పించుంటాడు అంటే వీళ్ళు నజరేత్ అనే ప్రాంతపు వాసులు, నజరేత్ అనేటువంటి వీళ్ళు కదా. వీళ్ళు బెత్లెహేము వెళ్ళారు యేసయ్య పుట్టినప్పుడు. ఇది జనాభా లెక్కలకి వెళ్తే అక్కడ పుట్టాడు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి. ఎందుకు అంటే హేరోదు రాజు చంపడానికి చూస్తున్నాడు కాబట్టి శిష్యుని దేవదత్త ద్వారా వీళ్ళు చెప్పబడి తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఉన్న పలానా యోసేపు, మరియా, యేసు ఐగుప్తుకి వెళ్ళాలి.
ఐగుప్తు దేశానికి వెళితే పరాయి దేశంలో ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకోవాలి, డబ్బులు కావాలా? వాళ్ళు తినటానికి కావాలి, ఉండటానికి కావాలి, కొంత సొమ్ము కావాలా? ఏదో పని వచ్చు అనుకో, ఆ పని చేసుకొని అవి వచ్చే వరకు కూడా ముందు డబ్బులు కావాలి వీళ్ళకే. దారి ఖర్చులకు కావాలి, అక్కడ ఉండటానికి కావాలి, తినటానికి కావాలి. డబ్బులు ఎక్కడే? ఇదిగో వీళ్ళని పంపించి వీళ్ళతో దేవుడు ఏమి ఇప్పించాడు? కానుకలు ఇప్పించాడు. దేవుడు కానుకలు ఇప్పించడం యొక్క ఆంతర్యం ఏంటంటే అది. కాబట్టి దేవుని కార్యం జరగాలి అంటే కానుకలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ కానుక ఏం చేసింది అంటే యేసుని కాపాడినటువంటి వారి తల్లిదండ్రులను పోషించడానికి ప్రయోజనకరంగా ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత 12వ వచనంలో, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలు. ఒకటి, యెరూషలేము వచ్చారు, ఆయన రాజు అని గుర్తుపట్టి ఎంక్వైరీ చేశారు. మూడవది, ఆయన్ని కనిపెట్టి ఆయనను పూజించారు. నాలుగవది, ఆయనకు కానుకలు సమర్పించారు. ఐదవది, వారు దేవుని చేత బోధింపబడ్డారు అని ఉంది. వాళ్ళు ఏ బోధ అన్నారు? దేవుని బోధ వాళ్ళు విన్నారు, దయ్యపు బోధ వినలేదు. సరైన రూట్లో మనం సెట్ చేసుకుంటే సరైనటువంటి బోధే దేవుడు మనకి వినిపిస్తాడు. అయ్యి ఏదైతే ఆమెందులేండి అనుకున్నోడికి దెయ్యాలు వచ్చి బోధ చేస్తాయి అంతే. దయ్యాల బోధల్లో అందరు ఎందుకు ఉండరు? దయ్యాల బోధలు కూడా ఉంటాయా? ఉన్నాయి అన్నాడుగా బైబిల్లో. మనం హృదయంలో యథార్థంగా ఉండాలనుకున్నప్పుడు ఆ యథార్థత లేని కాడ దేవుడు నిన్ను ఉంచడం. యథార్థమైన బోధ దగ్గరికి నడు, వెళ్ళు. ఇది సత్యం, అదంతా అసత్యం, ఇదంతా అసత్యం, అది కాదు సత్యం అని దేవుడు చూపించి అక్కడికి నడిపిస్తాడు, బోధిస్తాడు. వారు ఎవరి చేత బోధించబడ్డారంటే దేవుని చేత బోధించబడ్డారు. జ్ఞానులు అన్నారు అందుకే వాళ్ళని. దేవుని బోధలో ఎవరైతే పెరుగుతారో వాళ్ళు జ్ఞానులే. తర్వాత అన్నాడు, వారు దేవుని చేత బోధించబడిన వారే వేరొక మార్గమున, అంటే మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. మనం కూడా యాత్రికులం, పరదేశులం. ఎక్కడ నుంచి అయితే వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి అంటే దేవుని బోధ వింటేనే ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి వీలు కుదురుద్ది. అక్కడ అన్నాడు, వీళ్ళు వేరే మార్గంలోకి వెళదాం అనుకుంటున్నారు, మళ్ళీ హేరోదు దగ్గరికి వెళదాం అనుకుంటున్నారు, ఈ వర్తమానం తీసుకెళ్ళి అడుగు చెబుదాం అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళవలసిన దారి అది కాదు అని మరి ఒక మార్గాన్ని దేవుడు వారికి వ్యక్తం చేశాడు. అసలు వచ్చిందే ఎందుకు ఈ జ్ఞానులు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి, మేము పూజ చేయాలన్నారంటే ఆయన దేవుడని గుర్తుపట్టేశారు అప్పుడే వాళ్ళు. హేరోదు కూడా అన్నాడు, నేను కూడా పూజ చేస్తా. ఎక్కడున్నాడో చెబితే నేను కూడా పూజ చేస్తా. ఎంత కపటదారి. తర్వాత వాళ్ళు వేరొక మార్గాన్ని దేశానికి వెళ్ళిపోతే జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు రాజు గుర్తుపట్టి వాళ్ళ ద్వారా తెలుసుకున్న టైం ఉందే, అది తెలుసుకొని 2 సంవత్సరాల లోపు మగపిల్లలను మొత్తాన్ని చంపేయమన్నాడు. మరి యేసు ఎలా తప్పించుకున్నాడంటే మరలా దేవుడు వాళ్ళకు బోధించి యోసేపు గారితో, అయ్యా ఇక్కడ ఉంచమాకండి, ఇతన్నే ఐగుప్తు తీసుకుపో. ఎక్కడికి? ఐగుప్తు వెళ్ళిపోండి. హేరోదు చంపాలని చూస్తున్నాడు శిశువుని, మీరు అక్కడికి వెళ్ళి ఉండండి. హేరోదు పోయాడు అన్న తర్వాత మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు వద్దురు కానిలే అన్నాడు. కాబట్టి వాళ్ళు యెరూషలేం ప్రాంతాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఈ బెత్లెహేము అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీడు అక్కడ వధ జరిగించాడు. అలా జరుగుతుంది అని ఓల్డ్ టెస్టమెంట్లో రాయబడింది. రామాలో అంగలార్పులు వినబడెను అన్న లేఖనం అప్పుడు నెరవేరింది. కాబట్టి ఈ జ్ఞానులు ఎవరు అంటే యేసయ్య కోసం కష్టపడి ఎంత దూరమైన వాస్తవికతను చూసి గుర్తుపట్టడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే. తర్వాత ఆయన రాజు అని ఎవరైతే హృదయంతో
నోటితో అంటే విశ్వసించి మాట్లాడతారో వాళ్ళు మాత్రమే జ్ఞానులు. యేసయ్యను మాత్రమే ఎవరైతే ఆరాధించి పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే జ్ఞానులు. కానుకలు ఎవరైతే సమర్పిస్తారో ఆయన పరిచర్యకు వాళ్ళే జ్ఞానులు. ఎవరైతే దేవుని బోధ మాత్రమే, సత్యవాక్యాన్ని మాత్రమే వినడానికి ఇష్టపడతారో వాళ్ళే జ్ఞానులు. వాళ్ళే దేవుడు చూపించిన మార్గం ఉండగా ఒకనాటికి ఎక్కడ నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళగలుగుతారు. వాళ్ళు జ్ఞానులు మాత్రమే తమ సొంత ప్రాంతానికి, పరలోకానికి వెళ్ళగలుగుతారు. వాళ్ళు మాత్రమే జ్ఞానులు. కాబట్టి ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం, మన జ్ఞానులమా అజ్ఞానులమా అనేది మనం ఈ వాక్యం విని దీన్ని బట్టి పరిశీలించుకొని అజ్ఞానులుగా ఉంటే జ్ఞానులుగా ఉందుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.